పాపం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు అల్లు ఆర్మీకి వచ్చిన బాధ ఇంకే స్టార్ హీరో హార్డ్ కోర్ అభిమానులకు రావద్దు పాపం. 2021లో వచ్చిన పుష్ప 1 తోటి పాన్ ఇండియా హిట్ కొట్టుడే కాకుండా అటు ఇంకా బెస్ట్ యాక్టర్ గా బన్నీకి నేషనల్ అవార్డు కూడా వచ్చే వరకల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరపడి 1000 వారాలు కాల్చిర్రు. కానీ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటా ఇప్పుడు బాధల కన్నీళ్లు గారుస్తారు పాపం. పుష్ప 2 సినిమా ముందుగాల 15 ఆగస్టు రిలీజ్ అనే వరకల్లా పండుగ చేసుకురు ఫ్యాన్స్. కానీ మళ్ళా డిసెంబర్ కి పోస్ట్ పోన్ అనే వరకల్లా ముందు మురిసినమ్మ పండుగ మరిచినట్టు అయింది అభిమానుల పరిస్థితి. కానీ ఇనియాల వస్తున్న గాసిప్లను బట్టి చూస్తే ఇంకా పోస్ట్ పోన్ అయితే కొడుతుందట. అగో అట్లెందుకు అనంటే పుష్ప 2 షూటింగ్ లో కొన్ని పాయింట్ల మీద బన్నీకి డైరెక్టర్ సుకుమార్ కి వడలేదని ఇదివరకే వచ్చింది కదా. మీదికెళ్ళి సుక్కు షూటింగ్ కి బ్రేక్ తీసుకొని అమెరికా పోయే వరకల్లా బన్నీ ఫ్యామిలీతో కలిసి యూరోప్ పోయిండన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది కూడా పుష్ప లుక్ లో కాకుండా ట్రిమ్ చేసుకొని కానొచ్చే వరకల్లా ఇద్దరు నాటి మీద గట్టిగా అయినట్టుంది అనుకుంటా కామెంట్లు చేయబట్టిన నెటిజనాలు. ఇట్లా సుక్కు తగ్గేదేలే అన్నట్టుండే వరకల్లా బన్నీ అసలు తగ్గేదేలే అన్నట్టు ఏకంగా గడ్డ మీద తీసేస్తే మరి సినిమా ఎట్లయితది ఎన్న రిలీజ్ అవుతుంది అనుకుంటా బన్నీ ఫ్యాన్స్ బాధపడబట్టిరు. పాన్ ఇండియా సినిమాతో పతార పెంచుకుంటున్నాను సంబరపడాలన్నా ఒక్కో సినిమాకి 3-4 ఏళ్లు పడుతుంది అని నారాజు కావాలన్నా తెలియని పరిస్థితులు ఉన్నారు పాపం. అయితే ఇలా బన్నీ ట్రిమ్ లుక్ మీద గానీ ట్రిప్ వెనుక కారణం ఏందని గానీ పోస్ట్ పోన్ అనే మాట నిజమేనా అని గానీ మూవీ టీం నుంచి అయితే ఎటువంటి క్లారిటీ లేదు. కాబట్టి ఇనొస్తున్న పుకార్లలో ఏది ఎంతవరకు నిజం అనేది రేపు చూడాలిగా. దొంగలు కూడా మంచి తెలివి మీరిర్రు. ఎవ్వరు బందవస్తున్నారో తెలుసుకొని వారం వర్జం ముహూర్తాలు చూసుకొని మరీ ఎడమకాలు మోపి ఇల్లు దోసుకపోతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్కాడున్న తార్మాజ్పేట ఊర్లే మధుషార్ అనే అవసరాన్ని ఇంట్లో పడి బీర్వా వలగొట్టి మొత్తం 30 తులాల బంగారము కిలో వెండి ఎత్తుకొని పోయారు తాసిడిగాళ్ళు. అంతేనా వదినే? ఇంతవరకు పోయింది, అప్పుడు పోయింది, ఇప్పుడు పోయింది. నా కొడుకు పోతుంటే వస్తుంటాడు. నా కొడుకు ఏమైనా ప్రాణాపాయం అయితే ఉంది. ఊర్లో ఎవరు ఏం కథ అని పట్టించుకోవాలి. వాళ్ళని ఊళ్ళో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మా ఇంటి మీద ఎందుకు టార్గెట్ పెడుతుర్రు? ఏమైనా న్యాయం చేయాలని పోలీసు వాళ్ళు రాగానే కాళ్ళు గిన్న మొక్కినా సార్. నేను వాళ్ళకి ఉంది సార్, ఎదురుగానే ఉంది. లాకర్నే పెట్టుకుంటాం, బంగారం పని చేస్తాము. లాకర్ అప్పుడు దొంగలు పడ్డప్పుడు అందరు చందాలు వేసి నాకు లాకర్ కొనిచ్చింది మాకు మార్కెట్ వాళ్ళు. అన్ని లాకర్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంటి సొమ్ములు ఒకటి ఫంక్షన్ వేసి వచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. పాప ఎందుకంటే ఆమె ఇల్లు కాల్ చేస్తున్నాను, ఆమె బాక్స్ నాకు ఇచ్చింది. కోడలామె అవి 2 ఆడబెట్టినాం. పెట్టేసి ఎండి బంగారం ఎండి అవి ఇంటి సొమ్ములు అవి ఇవి గిరాకీ సొమ్ములు బయట పడొద్దు అట్లా ఉండొద్దు అని చెప్పి ఇంట్లో పెట్టేసరికి మేము పోయేసరికి ఈ పని అయింది సార్. ఇప్పుడు అందరూ చెప్పారు కానీ నా కొడుకు నన్నే తింటాడు. నైట్ మేము ఉందాము అని అనుకున్నాం కానీ పిల్లగాడిని అర్జెంట్ అని చెప్పి నేను పోవాల్సి వచ్చింది. ఊళ్ళో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. దొంగగాలు మా ఇంట్లో ఎందుకు పడ్డారని కడుపులున్న బాధ అంతా కక్కేసింది ఇట్లీమే. కానీ చూడు ఇల్లు వీకి పందిరేసినట్టు ఇల్లేం తాగమాగం చేసిపోయిర్రు. మరి మధుశారన్న ఇంట్లో మస్తుగానే బంగారం ఉండొచ్చు, దుకాణం బంద్ చేసినాక బంగారం ఇంట్లోనే దాస్తుండొచ్చు అని ఏ పాటో బాగానే ఎరకబట్టిర్రు. ఇంటికి తాళం పెట్టి ఊరికి పోగానే దొంగలు ఈ పని చేసుకపోయిర్రు. ఇక ఊరికి పోయేసిన మదన్న ఇంటోళ్ళుండి దొంగలు పడ్డా చూసి మొత్తుకుంటా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారట. వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తురట. ఇక బయటకు పోయిన మనుషులకు రక్షణ లేదు, ఇంట్లో మాల్కు రక్షణ లేకుండా పోయింది. పోనీ బ్యాంకు లాకర్లలో కుదబెడదామన్నా ఆడ కూడా ముక్కరగాలు మోపై రోల్డ్ గోల్డ్ వేయించి పెట్టబట్టి ఇక ఏడ సేఫ్టీ ఉన్నది చెప్పురి.